వైసీపీని ప్రజలు ఉత్తినే చీకొట్ల. ప్రజలు చీకొట్టారు అంటే ఒక రీజన్ ఉంది. దేన్ని రాజకీయం చేయాలి, దేన్ని రాజకీయం చేయకూడదు అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రతిదాన్ని రాజకీయం చేయాలి. అలాగే మనం ప్రజల్లో ప్రతిసారి బురద జల్లాలి ఎదుటి వ్యక్తుల మీద. అప్పుడే మనకి ప్రజల్లో మంచి పేరు వస్తుంది. రాజకీయాల్లో నిలబడతామని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా భావించాడేమో మరి నాకైతే తెలీదు. కానీ అది ప్రజలు ఒప్పుకోరు. రాజకీయాన్ని మాత్రమే రాజకీయంగా చూస్తారు. రాజకీయం కాకుండా వ్యక్తిగతంగానో లేదా ఇంకోదా ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళకి రాజకీయానికి సంబంధం లేని విషయం అది. ఆయన చట్ట ప్రకారం చేసుకున్నటువంటి పెళ్లిళ్ళు అవి. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తులు ఎవరో కూడా అతని మీద కంప్లైంట్లు ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో పెళ్ళాలు పెళ్ళిళ్ళు వంటివి చెప్పి ఏదో కొత్త బట్టలు మార్చినట్టుగా పెళ్ళాలు మారుతాడని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేశాడు. ప్రజలు యాక్సెప్ట్ చేశారా? చేయలేదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్ళారు. తిరుమల వెళ్ళటం ఇప్పుడు కాదు. చంద్రబాబు గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ తిరుమల వెళ్ళటం ఇప్పుడు కొత్త కాదు. ఏడాదికి నాకు తెలిసి 10-15 సార్లు పైగానే వెళ్తారు. నెలకు 1-2 సార్లు ఈజీగా వెళ్తారు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా ఏ అకేషన్ ఉన్నా కానీ తిరుమలకు వెళ్తూనే ఉంటారు. దేవాంశు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా దేవాంశు పుట్టినరోజు నాడు తిరుమలకు వెళ్ళటం, ఆ రోజు జరిగే మొత్తం అన్న సమారాధన ఖర్చు ఎంతైతే ఉంటుందో ఆ ఖర్చు మొత్తం కూడా వాళ్ళ కుటుంబం భరించడం అనేది ఆనవాయితీగా వస్తున్న విషయం. నాకు తెలిసి 2015-16 నుంచి మేబీ కంటిన్యూగా వెళ్తున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు కేవలం దేవాంశు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన విరాళాలే దాదాపుగా 4 కోట్ల వరకు ఉన్నాయి తిరుమలకు ప్రతి అన్న సమారాధన నిమిత్తం. అంటే స్టార్టింగ్లో 25 లక్షల నుంచి ఇప్పుడు దాదాపుగా 44 లక్షలు. అది కొంచెం కొంచెం పెరుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు 44 లక్షలు. ఓకే, బాగుంది. దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. వెంకటరెడ్డి మీకు తెలుసు వైసీపీ పార్టీలో మరి ఉన్న పదవేంటో నాకైతే తెలియదు. కానీ అంటే ఒకసారేమో చెట్లంట పుట్లంట కనపడతాడు, ఒకసారేమో ఇంట్లో ఎక్కడో వెనకమాల ఏదో బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని కనపడతాడు, లేదా ఒకసారేమో ఇంకెక్కడో రోడ్ల మీద నిలబడి మాట్లాడతాడు, ఇంకోసారి సాక్షి స్టూడియోలోకి వెళ్ళి మాట్లాడతాడు. సరే, మాట్లాడటం గురించి నేను మాట్లాడట్లేదు. కానీ వీడ పని ఏంటో తెలుసా? పొద్దున్నే ఒక పేపర్ చూడటం లేదా సోషల్ మీడియా చూడటం. సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే ఈ కుటుంబానికి మంచి పేరు వస్తుంది, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకి మంచి పేరు వస్తుంది, వాళ్ళు చేసిన కార్యక్రమం 10 మందిలోకి వెళుతుంది అనుకుంటే దాని మీద విమర్శలు చేయటం వీళ్ళ పని. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు ఉచిత బస్సు పథకం సందర్భంగా బస్సులో ప్రయాణిస్తూ వాళ్ళు టికెట్ కొన్నారు. దీనికి వీడు ఏం వీడియో చేశాడు తెలుసా? వాళ్ళు టికెట్ కొనడానికి అసలు వీడియో చేయడానికి సంబంధం లే. ఏమని వీడియో చేశాడు తెలుసా? ఈ వెంకటరెడ్డి అనేవాడు ఏమని చేశాడంటే, రాజకీయ నాయకులకి ప్రయాణం ఉచితం అని తెలియదా? పబ్లిక్ స్టంట్ల కోసం మీరు టికెట్ కొంటారా అని చెప్పి వీడియో చేశాడు. నాకు అర్థం కాల. రాజకీయ నాయకులకి ప్రయాణం ఉచితమే కావచ్చు, కానీ టికెట్ కొనకూడదని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? రెండోది, వాళ్ళు చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నారు కాబట్టి 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాలి కాబట్టి వాళ్ళు టికెట్ కొని మరో 10 మందికి ఆదర్శంగా మారారు. ఆ రోజు ఎవరు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ని టికెట్ అడగరు. కానీ 10 మందికి ఆదర్శంగా ఉండాలని టికెట్ కొట్టారు. కానీ వీడేం మాట్లాడతాడు? మీకు ఉచిత ప్రయాణం కదా, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి టికెట్ ఉచితం కదా, మీరెందుకు టికెట్ కొన్నారు, ఇది పబ్లిక్ స్టంటా అంటాడు. జగన్మోహన్ రెడ్డి మొహం వేసుకుని ఏ రోజైనా బస్సు ఎక్కాడా? ప్రజలతో 10 మందితో కలిసి మాట్లాడుతూ నడిచాడా? మన దివ్యాంగులు ఉచిత బస్సు ప్రయాణం సందర్భంగా వాళ్ళు బస్సు ఎక్కారు, టికెట్ కొన్నారు, దివ్యాంగులతో కలిసి ఉచితంగా వాళ్ళతో పాటు సరదాగా ప్రయాణం చేశారు, వాళ్ళ బాధలు విన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా విన్నాడా? అది ఒకటి. నిన్న తిరుమల వెళితే చంద్రబాబు నాయుడు 40 మంది కెమెరామ్యాన్లు తీసుకుని వెళ్ళిపోయి దాన్ని ఫోటో స్పాట్గా మార్చేశాడు. తిరుమల మొత్తాన్ని కూడా ఫోటోలు దిగటానికే తిరుమల వెళ్ళినట్టుగా ఉందని చెప్పి ఒక వ్యాఖ్యలు చేశాడు. గూగుల్లోకి వెళ్ళి జగన్ తిరుమల అని కొట్టండి సింపుల్గా. జగన్మోహన్ రెడ్డి గతంలో తిరుమల వెళ్ళినటువంటి అనేక ఫోటోలు వస్తాయి. ఈవెన్ ఆయనకి తలపాగా జుట్టిన ఫోటో, నామాలు పెట్టే ఫోటో, ప్రదక్షిణం చేసే ఫోటో, రకరకాల ఫోటో, అర్చకులు ఏదో తీర్థం ఇస్తే తాగే ఫోటో అన్నీ వచ్చాయి. ఎలా వచ్చాయి? గూగుల్ శాటిలైట్ నుంచి ఆయన ఫోటోలు తీశారా తిరుమల టెంపుల్లో? నేను ఈ వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, గూగుల్ శాటిలైట్ నుంచి జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళినప్పుడు ఫోటోలు తీశారా? మీ నాయకుడు అంటే ఎలాగా భాగస్వామితో కలిసి తిరుమలకు వెళ్ళడు. అది ఎందుకు వెళ్ళడు అనేది మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. ఎందుకంటే అంత వ్యక్తిగత విషయాల్లోకి నేను రాను కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు కుటుంబ సమేతంగా, చంద్రబాబు గారు వెళ్ళారు, భువనేశ్వర్ గారు వెళ్ళారు, నారా లోకేష్ గారు వెళ్ళారు. బ్రాహ్మణి గారు రాకూడదు కాబట్టి మేబీ రాలేదు. ఆవిడ ప్రతి సంవత్సరం వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే 5 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు, ఆల్రెడీ 10-15 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాడు. సరే, మిగతా టైం వదిలేద్దాం. ఏ రోజైనా సరే భారతీరెడ్డి తిరుమల టెంపుల్లో అడుగు పెట్టిందా? నేను అడుగుతున్నా భారతీరెడ్డి ఎప్పుడైనా తిరుమల మీరంటే వెళ్ళరు.
అది ఎందుకు వెళ్ళరు అనేది మీ ఇష్టం, మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోండి అడిగితే, నాకైతే అవసరం లేదు. కానీ ఈరోజు చంద్రబాబు గారు కుటుంబ సమేతంగా వెళితే దాన్ని ఫొటోస్ పట్టారు, మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఒకసారేనండి. 4 గంటల పాటు 40 మంది కెమెరామెన్లు పెట్టుకొని తిరుమలలో ఈరోజు పిక్నిక్ స్పాట్ గా, లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఫోటో షూట్ తీసుకున్నట్టుగా అక్కడ 4 గంటల పాటు దాదాపు 40 నుంచి 50 వేల మంది భక్తుల్ని అక్కడే క్యూ లైన్ లో అలానే కుక్కి ఏదైతే వీళ్ళు చేసినటువంటి ఫోటో షూట్ అంటే పబ్లిసిటీ స్టంట్. మరి ఏంటో ఆ ఫోటో షూట్ ఏంటో, అది తిరుమల దేవాలయం అనుకుంటున్నారా, లేదా ఇంకేమన్నా, లేదా మీ ఇంట్లో ఏదన్నా గార్డెన్ లో తీసుకుంటున్నట్టుగానో, లేదంటే మీ ఇంట్లో ఏదో కెమెరా వాళ్ళు పెట్టి తీసుకుంటున్నట్టుగా 4 గంటల పాటు మహాద్వార దర్శనం ఎందుకు పెడతారు చంద్రబాబు నాయుడు గారు? మహాద్వార దర్శనం ఏదైతే రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు కల్పిస్తారు? తొందరగా వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుంటే మిగిలిన భక్తులకు ఇబ్బంది ఉండదు అని. కానీ మీరు మాత్రం ఏదైతే భక్తులు వచ్చేటటువంటి లైన్ లోనే వచ్చామని చెప్పి పబ్లిసిటీ చేసుకోవడం కోసం ఈరోజు 4 గంటల పాటు నరక యాతన అంత. విన్నారు కదా, ఇది బాధ ఏంటంటే, ఒకటి 40 మంది ఫోటోగ్రాఫర్లు తీసుకెళ్లారన్నారు. నాకు తెలిసి చంద్రబాబు గారు 1 లేదా 2 ఫోటోగ్రాఫర్లు, మిగతా చంద్రబాబు గారు తిరుమల వస్తున్నారు కాబట్టి మిగతా అన్ని పత్రికలు వస్తే మనకు తెలియదు. ఆయనకు పర్సనల్గా ముఖ్యమంత్రి కాబట్టి నాకు తెలిసి ఆయనకు పర్సనల్గా ఒకళ్ళు ఉంటారు, ప్రభుత్వం నుంచి ఒకళ్ళు ఉంటే ఉండొచ్చు, నాకున్న గెస్ ప్రకారం. లోకేష్ గారికి అయితే నాకు తెలిసి ఎప్పుడు ఒక వ్యక్తే ఉంటాడు ఫోటోగ్రాఫర్, అంతకు మించి అయితే ఉండరు. నిన్న చంద్రబాబు గారు అంటే తిరుమల 40 మందిని ఫోటోగ్రాఫర్ని తీసుకుని వెళ్ళారంట. 40 మంది తీసుకెళ్లారని ఎవరు చెప్పాడో నాకైతే తెలియదు. రెండోది, తిరుమలకు ఫోటోగ్రాఫర్లు అంటే ఒక విఐపి తిరుమలకు వచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్ లోనికి వెళ్ళడం అనేది కొత్త కాదు. నేను ఇందాకే చెప్పా, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తిరుమలకు వెళ్ళిన ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్ళినప్పుడు ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి? రెండోది, ఇంకోటి, మహాద్వార దర్శనం ద్వారా కాకుండా సాధారణ ప్రజలు వెళ్ళే ఆ లైన్లో చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళాడు, ప్రజలకు ఎందుకు ఇబ్బంది కలిగించాడు అన్నాడు. చంద్రబాబు గారి కుటుంబం ఎప్పటి వరకు ఎప్పుడు మహాద్వారం ద్వారా దర్శనం చేసుకోలే. ఆయన సీఎంగా ఉండేవండి, అపోజిషన్ లీడర్గా ఉండేవండి, భక్తులు నడిచే క్యూ లైన్లోనే వెళ్ళి నడిచి దర్శనం చేసుకున్నారు తప్ప. ఇదే విషయం మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లోకేష్ గారు తిరుమల లడ్డూ విషయం గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. మేము ఆ వెంకటేశ్వర స్వామికి ఇచ్చే విలువ ఎలాంటిదంటే, ఎప్పటి వరకు నేను కానీ మా కుటుంబం కానీ ఒక్కసారి కూడా మహాద్వార దర్శనం చేసుకోలేదు, వెళ్ళి మేము సాధారణ ప్రజలు వెళ్ళే మార్గంలోనే వెళ్ళాం తప్ప. అది మాకున్న చిత్తశుద్ధి అని ఒక 15 రోజుల క్రితం అనుకుంటా, 2 వారాల క్రితం నారా లోకేష్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. వీడికి అప్పుడు బుర్ర పనిచేయదు, అప్పుడు బహుశా చెవుల్లో శేషమేమైనా పోసుకున్నాడేమో. నారా లోకేష్ గారు చెప్పారు, మేము ఎప్పుడు కూడా అధికార దర్పణం ప్రదర్శించరా. మహాద్వార దర్శనం చేసుకోవడం అనేది కరెక్టే, కానీ మేము ఎప్పుడు అధికార దర్పణాన్ని ప్రదర్శించరా. సీఎంగా ఉన్నా లేకపోయినా సాధారణ ప్రజలతోనే కలిసి వెళ్ళామని చెప్పి నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. నారా లోకేష్ గారు చెప్పారు, ఇప్పుడు ప్రజలతో వెళ్తే, ప్రజలతో 10 మందితో చంద్రబాబు గారు మాట్లాడుకుంటూ వెళితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చంద్రబాబు గారు వస్తున్నారు కదా అని చెప్పి ఎక్కడా క్యూ లైన్ ఆపలేదు, చంద్రబాబు గారి కోసం ఎక్కడా భక్తులను ఇబ్బంది పెట్టలేదు. నిన్న ఎంటైర్ ఆ న్యూస్లో ఎక్కడైనా సరే ఒక్క భక్తుడైనా సరే చంద్రబాబు గారి కుటుంబం వచ్చిందని, వాళ్ళు వచ్చారని మమ్మల్ని ఆపారు, ఇబ్బంది పెట్టారని ఎక్కడైనా చెప్పారా? నీ సాక్షిలో ఎక్కడైనా దీనికి సంబంధించినటువంటి క్లిప్ ఉందా? లేదు కదా, నీ సాక్షిలోనే నువ్వు వేయలేదు కదా. మరి చంద్రబాబు గారు ఇబ్బంది పెట్టారని ఎలా మాట్లాడతావా అని వెంకటరెడ్డి నేను అడుగుతున్నా. అంటే నోటికి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? చంద్రబాబు గారు బస్సు ఎక్కితే రాజకీయం అంటావు, చంద్రబాబు గారు గుడికి వెళ్తే రాజకీయం అంటావు, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే రాజకీయం అంటావు. అంటే దేవుడు సిగ్గు శరం అనేది ఏం పెట్టలేదా నీకు, మీ నాయకుడికి? మీ నాయకుడు తిరుమల వెళ్ళినప్పుడు ఫోటోలు ఎలా వచ్చాయి నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గత సంవత్సరం ఉగాది వేడుక చెయ్యలేదు, ఈ సంవత్సరం ఎందుకు చేశాడు నేను అడుగుతున్నా. ఓపెన్ ఛాలెంజ్ చెప్పండి ఎవడైనా సరే. జగన్మోహన్ రెడ్డి గత సంవత్సరం ఉగాది పండుగ చేయలే. సీఎంగా ఉన్నప్పుడు సంక్రాంతి సెట్ వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత ఎక్కడా కూడా సంక్రాంతి వేడుకల్లో పాల్గొనలా. ఎందుకు పాల్గొనలా నేను అడుగుతున్నా. ఈ వెంకటరెడ్డి గారిని నేను అడుగుతున్నా, ఎందుకు పాల్గొనలా? చంద్రబాబు గారి కుటుంబం ప్రతి సంక్రాంతికి నరవరపల్లి వెళ్ళద్ది. ఆయన అందరికీ కూడా చెప్తారు సంక్రాంతికి మీ సొంత ఊళ్ళకి వెళ్ళండి అని. ఆయన కూడా వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళడు? ఎందుకు బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటాడు? సీఎంగా ఉన్నప్పుడు సెట్ వేసిన జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి వేడుకల కోసం పదవి దిగిపోయాక ఎందుకు సెటిల్ అయ్యలేదు? లేకపోతే ఎక్కడ సంక్రాంతి వేడుకలు ఎందుకు తాడేపల్లిలో చేయలేదు? గత సంవత్సరం ఉగాది వేడుకలకు దూరంగా ఉన్న జగన్ ఈ సంవత్సరం భార్యను తీసుకుని ఎందుకు వచ్చాడు ఉగాది వేడుకలకి నేను అడుగుతున్నా. ఎందుకు ప్రదక్షిణ చేయమని చెప్పి పంతులు గారు అడిగితే నేను ప్రదక్షిణ చెయ్యను అని ఎందుకు జగన్ నిరాకరించాడు నేను అడుగుతున్నా. నువ్వు ఒకటి మాట్లాడితే మేము 100 మాట్లాడతాం, కానీ దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదే.
ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటే ప్రజలు చూస్తారు, ప్రజలు చీకొడతారు. ఆయన సాధారణ భక్తులతో తిరుమల నడుచుకుంటూ వెళితే, సాధారణ భక్తులతో దర్శనం చేసుకుంటే నీకు వచ్చింది నొప్పేంట్రా అని ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పు. అంటే వీళ్ళ నాయకుడు తిరుమల క్యూ లైన్లో చెప్పులు తీయకుండా వెళ్ళిన చరిత్ర వీళ్ళది. అక్కడ సిబ్బంది డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా కాళ్ళకున్న చెప్పులు తీయకుండా వెళితే, డిక్లరేషన్ సంగతి వదిలేసి సెక్యూరిటీ చెప్పుల గురించి మాట్లాడితే ఆ క్యూ లైన్లో మూల చెప్పులు వదిలేసి వెళ్ళిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. మీరు పాత వీడియోలో యూట్యూబ్లో కొట్టండి, వచ్చేది. జగన్ తిరుమల కాంట్రవర్సీ అని కొట్టండి, వచ్చేస్తాయి, వీడియోలు వచ్చేస్తాయి. చెప్పులు కూడా తీయకుండా వెళ్ళినటువంటి చరిత్ర వాళ్ళది. డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళినటువంటి చరిత్ర వాళ్ళది. తిరుమల సాంప్రదాయాలను మీరు పాటించారా, చంద్రబాబు గారు పాటించారు? ఎవరు పాటించారు? ఎవరి కుటుంబం పాటించారు? వెనకమాలంతో గుడ్డ మొక్క పెట్టుకుని నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడతానంటే నువ్వు ఒకటి మాట్లాడితే మేము రెండు మాట్లాడతాం. తప్పు ఉంటే చూపించి, తప్పు లేదు. సో అంటే వీళ్ళ దిక్కుమాల చరిత్ర చూడండి. ఇది నిన్న తిరుమలకు వెళ్ళింది, చాలా భక్తులు మెచ్చుకున్నారు. చంద్రబాబు గారు కుటుంబ సమేతంగా రావటం, వాళ్లే స్వయంగా వడ్డించటం, భక్తులకు వాళ్లే వడ్డించటం, భక్తులతో కలిసి వాళ్లే భోజనం చేయటం, భక్తులతో కలిసి దర్శనం చేసుకోవటం. ప్రజలు ఫీల్ హ్యాపీ. అరే ఒక ముఖ్యమంత్రి మనతో పాటు కూర్చొని తిన్నాడే, అరే ఒక ముఖ్యమంత్రి మనకు వడ్డించాడే, మళ్ళీ కలిసి యోగక్షేమాల గురించి కాసేపు మాట్లాడాడే, వాళ్ళు హ్యాపీ. వీళ్ళకి మాత్రం కాలిపోతుంది ఇక్కడ. ఎందుకని? ప్రజలతో మమేకమైతే వీళ్ళు చూడలేరు, కళ్ళు కొడతాయి. అందుకని ఇలాంటి దిక్కుమాలిన వీడియోలు తీసుకొచ్చి వీడు మాట్లాడు. నేను మళ్ళీ చెప్తున్నా వెంకటరెడ్డికి, నీకు దమ్ము ధైర్యం ఉంటే, రాజకీయం ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు తుమ్మారు, చంద్రబాబు నాయుడు గారు దగ్గారు, చంద్రబాబు నాయుడు గారు బస్ ఎక్కారు, ఆయన తిన్నాడు పొడు, ఎందుకురా ఈ మాటలు, పనికిమాల మాటలు? జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు ఈ పనులు, నువ్వు చేయట్లేదా ఈ పనులు? నీకు ఏదన్నా చిత్తశుద్ధి ఉంటే భారతీ రెడ్డిని తీసుకుని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు తిరుమలలో అడుగు పెట్టాలి? నువ్వు దానికి సమాధానం చెప్పు, నీకు చిత్తశుద్ధి ఉంటే. కాబట్టి మళ్ళీ వెంకటరెడ్డికి మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే మట్టుకి ఇంతకు రెండింతలు గట్టిగానే నీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.